ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఈ శాసనసభ సమయంలో వారు విలువైన సూచనలు సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ గతంలో ఒకసారి చుక్క తెగి రాలిపోయినట్టుగా ఆనాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో వచ్చిండ్రు. బడ్జెట్ పూర్తి కాకముందే ఇదే మీడియా పార్టీ దగ్గరికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈసారి గవర్నర్ ప్రసంగం జరిగే కంటే ముందు వచ్చిండు. ప్రసంగం అయిపోయిన తర్వాత వీళ్ళు తెల్లారి నుంచి వస్త్రం చెప్పనుకుంటూ రాలే ఫామ్ హౌస్గా పరిమితమైనరు. అంటే వీళ్ళకు ప్రతిపక్ష నేత హోదా, క్యాబినెట్ ర్యాంక్ హోదాను ప్రజలు ఇచ్చినప్పటికీ నేను ముఖ్యమంత్రి సీట్ ఉంటేనే వస్తాను లేకపోతే రాను అనేటువంటి భావన కనిపించే విధంగా ఇప్పటికీ వాళ్ళు అధికార పార్టీ మాదే అనేటువంటి భావనతో 4th సెషన్ వరకు ఉన్న 5th సెషన్ కొంచెం తేడా కొట్టింది. ప్రభుత్వం అనేది కాదు, ఏ ప్రభుత్వం వారిది, మన సూచన సలహాలు అయినప్పుడు కూడా వాళ్ళు సూచన సలహాలు ఇవ్వకుండా వారు భ్రమంలో ఉండిపోతున్నారు. ఈరోజు వాళ్ళు హౌజును ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు. ఓవైపు హౌజ్ నడుస్తుంటే హౌజ్ బయట వీడియోలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము, ధర్నాలు చేయడము. ఏకంగా శాసనసభలో హరీష్ రావు గారు ఫోటోలు తీస్తున్నారు. వారు 10 సంవత్సరాలు మంత్రిగా తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు మా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయి ఇంచుమించు 14 సంవత్సరాల వారికి అనుభవం ఉందనుకుంటున్నాను. 10 సంవత్సరాల పైన అనుభవం ఉన్నటువంటి వారి రోజు శాసనసభలో ఫోటోలు తీసేటువంటి కార్యక్రమం, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నాయక వారు ఎవరైతే ఈ కార్యక్రమం చేసారో వారిపై చర్య తీసుకొని స్పీకర్ గారు కూడా మేము ఫిర్యాదు చేసే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు వారికి ప్రజాస్వామ్యం అన్న లెక్కలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేరంటే లెక్కలేదు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారంటే అసలుకే లెక్కలేదు. స్పీకర్ చైర్ పైన యుద్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూసినారు. ఈరోజు ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈ సభ ద్వారా ఈనాడు మేము బీసీ బిడ్డలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమితి అందరం కూడా గర్వపడ్డం. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అనేటువంటి తీర్మానాన్ని ఆమోదింపు చేసి షెడ్యూల్ 9లో రాజ్యాంగ సవరణ చేసి చేర్చాలని చెప్పని ఏదైతే బిల్లు ఈరోజు ఆమోదింపు చేసుకున్నామో దాంతోపాటు ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించి కూడా 30 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొట్టమొదలుగా ఈ తెలంగాణ అసెంబ్లీలో దాన్ని కూడా ఆమోదింపు చేసుకొని ఈరోజు చిరకాల కోరికలు ఏవైతున్నాయో వాటిని అమలు చేసుకున్నాం అన్నమాట. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఏదైతే ముందుకు వచ్చిండో ఆనాడు బీసీ బిడ్డగా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎస్సీ కేటగరైజేషన్ మీద దామోదర్ రాజనరసింహ గారు కూడా వారి ప్రతిపాదనలు ఈరోజు బిల్లు రూపంలో రావడం ఆనందదాయకం, శుభదాయకం అన్నమాట. ఈ సమయంలో బీసీ బిడ్డలంగా ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన వాళ్ళం ఉండడం హర్షించదగ్గ విషయంగా ఈ సందర్భంగా భావిస్తూ, దాంతోపాటు మరో ప్రధానమైంది ఈరోజు లోకసభ ఏదైతే జనాభా లెక్కల ప్రకారం దక్షిణాదికి ఈరోజు వాళ్ళు సీట్లను జనాభా లెక్కల ప్రకారం తక్కువ చెప్పినటువంటి ఆలోచన ఉంటే ఇది సరికాదు. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదైతే పాత పద్ధతుల్లో పార్లమెంటు సీట్లను దక్షిణాదికి ఏ విధంగా ఇచ్చారో దాన్ని అదే విధంగా కొనసాగించే విధంగా అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా ఏ విధమైనటువంటి కొనసాగించిండో అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లను ఒకటి కూడా తక్కువ కాకుండా యథావిధిగా ఉంచాలని చెప్పని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 117 సీట్లను ఎమ్మెల్యే సీట్ 119 ఎమ్మెల్యే సీట్లను 153 పెంచాలని చెప్పేది ఇంకా పెండింగ్లో ఉంది. దాన్ని అమలు చేయాలని చెప్పిన ఒక తీర్మానం కూడా సందర్భంగా చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది, దాంతోపాటు అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే రాజీవ్ యువ వికాసం కింద 6,000 కోట్లు 5 లక్షల మంది యువతకు ఉపాధిని ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రావడం ఆనందదాయకంగా చెప్తూ ఈరోజు రైతుకు రుణమాఫీ చేసినాం 20,600 కోట్లు అంటే రైతులను తప్పుదారి పట్టించే విధంగా ఏమేమి మాట్లాడుతున్నారో ప్రతిపక్ష నాయకులు మీరు అందరూ చూసారు. ఒక మాట అంటుండే ఇక్కడ మేము ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఒక మాట వినడం జరిగింది, ప్రభుత్వం పారిపోయింది సమస్యల మీద అని చెప్పని. అసలు పారిపోయింది మీరు అంటున్నా. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో అడిగిన వారందరికీ మైకిస్తూ మీ అందరు కూడా గంటల కొద్ది మైకిస్తూ మీరు కూడా చెప్పేది వినాలని చెప్పని తగిన సూచన సలహాలు ఇవ్వాలంటే సభ నుంచి పారిపోయింది ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు కాదా అని అంటున్నా. మీకు బాధ్యత లేదా అంటున్నా. క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకుతో ఉన్నటువంటి మీరు కేవలం జీతభత్యాలు తీసుకోవడమే కాదు, మీరు వచ్చి తగిన సూచనలు చేయాలని చెప్పంటే సభకు రాకుండా ఉన్నది ఎవరు? దాని అర్థం పారిపోయింది సభ నుంచి మీరా మేము అంటున్నాం. ఈరోజు మీ సభలో అధికార పార్టీ శాసనసభ్యులు అందరం కూడా మంత్రివర్యులందరూ కూడా తెలంగాణ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకురావడం కోసం అనేక పద్ధతుల మీద మాట్లాడితే గత 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎస్సీ సబ్లకు సంబంధించి కానీ బీసీ సబ్లకు సంబంధించి కానీ గతంలో ఈరోజు కాళేశ్వరంపేట కూలేశ్వరానికి ఇచ్చినటువంటి అంశంలో కానీ మాట్లాడుతుంటే తగిన సూచనలు ఇవ్వకుండా ఈరోజు మేము ఈ సంవత్సరం ఇంచుమించు 60,000 కోట్ల పైచీలకు ఈ 24-25 సంవత్సరాలు రైతాంగం పెట్టినటువంటి ఏదైతే ఖర్చు పెట్టినటువంటి అంశాన్ని చెప్తే కూడా వారు దాన్ని పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు సరైనది కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం. బీఆర్ఎస్ గతంలో అవినీతి అక్రమాలతోటి నాణ్యత లేని కట్టడాలతోటి ముందు చూపు లేకుండా రాష్ట్ర అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన అన్ని అప్పులు కలిసి 8 లక్షల కోట్లు అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా అన్ని పథకాలకు కొత్త పాలసీలు తీసుకొచ్చే విధంగా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. సమన్వయం చేసుకుంటూ ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను, మా ఎమ్మెల్యేలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి వారు చేసినటువంటి ఈరోజు వాలంటీర్ మీరు 1 సంవత్సరంలోనే 1,50,000 పైచీలు కప్పు చేసిరని చెప్పారన్నమాట. మా ముఖ్యమంత్రి సభలో అయిపోయిన అప్పు అంతా కూడా మీరు తీసుకొచ్చినటువంటి 8 లక్షల కోట్ల అప్పుకు అసలు వడ్డీ కలిపింది 1,52,000 కోట్లు. అంటే ఆనాడు మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లనే చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. ఈరోజు ఈ శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పద్ధతుల్లో ముందుపోయే విధంగా సజావుగా సాగినాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమైనాయి. ఈరోజు బీజేపీ కానీ ఈరోజు బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఈరోజు సభ నుంచి పారిపోయినట్టుగా వాళ్ళను గుర్తించాలి తప్ప ఈరోజు సభ నిండుగా సజావుగా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడిపిందని చెప్పినే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.